ఇక వికారాబాద్ జిల్లాలో భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లపై ఆరబోసిన వడ్ల కుప్పలన్నీ నీళ్లతో తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటిపాలవ్వడంతో లబోదిబోమంటున్నారు అన్నదాతలు. దుద్యాల మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై ఆరబోసిన వడ్లన్నీ వర్షానికి కొట్టుకుపోయాయి. పలు చోట్ల చెట్లు విరిగి ఇండ్లపై పడడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా పడిపోవడంతో కరెంటుకు అంతరాయం ఏర్పడింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, మరి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షంతో పంట నష్టపోయిన రైతులకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, వికారాబాద్ జిల్లా కొడంగల్, దుద్యాల మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం సమయంలో కురిసినటువంటి భారీ వర్షానికి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం బస్తాలు, కుప్పలుగా పూసినటువంటి వడ్లన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల వర్షపు నీటికి వడ్లన్నీ కూడా కొట్టుకుపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో వందల బస్తాల ధాన్యం అంతా కూడా కళ్ళాల్లోనే ఉంది. కుప్పలుగా పోసినటువంటి వడ్లన్నీ కూడా ఇప్పటికే కొన్ని చోట్ల మొలకెత్తాయి. వరుసగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి, తీవ్ర నష్టాన్ని మిగులుతూ ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో ధాన్యాన్ని ఆరబెట్టడం, తిరిగి మళ్ళీ సాయంత్రానికి అకాల వర్షం కురుస్తుండటంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలులో జాప్యం కారణంగానే ఈ విధంగా ప్రస్తుతానికి కూడా వడ్లను ఆరబెట్టడం, మళ్ళీ కుప్పలుగా పోయడం చేస్తూ ఉన్నారు రైతులు. కొనుగోలులో వేగం పెంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు, గోదాములకు తరలించాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా కొనుగోలులో జాప్యంతో ఈ విధంగా రైతులను ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దాదాపుగా 40 రోజుల నుంచి కూడా కళ్ళాల్లో ధాన్యం అలానే ఉండిపోయింది. దీంతో రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దుద్యాల మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయమైంది. తీవ్రంగా రైతులను అయితే నిండా ముంచిందని చెప్పుకోవచ్చు. ఈ అకాల వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొనుగోలులో వేగం పెంచి ధాన్యం బస్తాలన్నీ కూడా వడ్లను కూడా వేగంగా కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.